అందరికీ నమస్కారం. ఈరోజు శివ డోలోత్సవం. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా సకల శుభాలు కలుగుతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ తదియ రోజు శివ డోలోత్సవంగా జరుపుకుంటారు. వసంత నవరాత్రులు 9 రోజుల్లో ఇదే 3వ రోజు. శివ డోలోత్సవం రోజు ఉమామహేశ్వరులను దవనంతో పూజించి డోలోత్సవం చేసి గొప్ప ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. శివ డోలోత్సవం రోజు గౌరీదేవిని పూజించడానికి ఒక కారణం ఉంది. సతీదేవి అగ్నికి ఆహుతి అయి చనిపోయి హిమవంతుడి కుమార్తెగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి ఆమెకి పార్వతీదేవి అని పేరు వచ్చింది. పార్వతీదేవిని గౌరీదేవి అని కూడా పిలుస్తారు. ఆమె పరమేశ్వరుని పతిగా పొందడానికి ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సు ఇదే రోజు అంటే చైత్రమాసంలో శుక్ల తదియ రోజు ఫలించింది. అందుకే ఈరోజు గౌరీ పేరున జరిగే ఒక రోజు అయింది. ఈ రోజే మత్స్య జయంతి అని కూడా జరుపుకుంటారు. కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు ఈ కథలను వింటే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి యుక్త వయసులో ఆమె శంకరుని పట్ల మక్కువను పెంచుకుంది. తన ప్రేమను ఫలింపచేసుకుంది. మహాశివుడు సతిని పెంచి భరించాడు. సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా సతీదేవి ఏమీ లక్ష్య పెట్టకుండా వివాహం చేసుకుంది. శివుడు ఏమీ లేని బికారి అని, శ్మశానంలో తిరుగుతాడని, శరీరం మీద బూడిద తప్ప మరేం ఉండదని దక్షుడికి చాలా చిన్న చూపు. ప్రయాగలో మునీశ్వరుడు జరిపిన యాగానికి అనేక మందితో పాటు దక్ష ప్రజాపతిని కూడా వచ్చాడు. ఆయన్ని అందరూ సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. కానీ మహాశివుడు మౌనం ముద్రలో ఉండి దక్షుణ్ణి పట్టించుకోలేదు. అది దక్షుడికి తీరని అవమానంగా తోచింది. బికారి అయిన అల్లుడికి ఇంత అహంకారం ఏమిటి అని ఆగ్రహించాడు దక్షుడు. కోపావేశంతో విపరీతంగా నిందించాడు. దాంతో నందీశ్వరుడికి కోపం ముంచుకొచ్చి దక్షుడిని శపించాడు. అప్పుడు దక్షుడు రుద్రగణాలకు తిరిగి ప్రతిశాపం పెట్టాడు. అయినప్పటికీ దక్షుడికి కోపం తీరలేదు. శివుణ్ణి ఆహ్వానించేందుకు పనిమాల మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు దక్షుడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురైన సతీదేవిని, అల్లుడిని పిలవలేదు. తండ్రి యజ్ఞం తలపెట్టింది శివుణ్ణి అవమానించేందుకని సతీదేవికి తెలియదు కదా. తమను యజ్ఞానికి పిలవనందుకు ఎంతో బాధపడింది. కానీ పుట్టింటి వాళ్ళు పిలిచేదేమిటి అని తనకు తానే సర్ది చెప్పుకుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా పలికాడు. చూడు సతీ, నీ తండ్రి నన్ను కాదు కదా, కనీసం కూతుర్నైనా నిన్ను కూడా పిలవలేదు. పిలువని పేరంటానికి వెళ్ళడం తగదు. వెళ్తే నీకు పరాభవం తప్పదు అని వాదించినా వినకుండా నచ్చ చెప్పి వెళ్ళింది. శివుడు ఎన్ని విధాలుగా చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. పుట్టింటి మీద మమకారాన్ని చంపుకోలేకపోయింది. దక్ష యజ్ఞానికి వీళ్ళు తిడతారని పట్టుపడింది. అంగీకరించక తప్పలేదు శివుడికి. సరే వెళ్ళు అతన్నాడు. సతీదేవి ఒంటరిగా బయలుదేరింది. ఆమె అలా ఒంటరిగా బయలుదేరడం ప్రమదులకి ఆందోళన కలిగించింది. ఇంతమంది ఉన్నా ఎవరు లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి. కాలి నడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. తప్పు, ఇది భావ్యం కాదు అనుకున్నారు. కూడా బలుక్కున్నారంతా. కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చుకున్నారు. ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోబెట్టారు. పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్ళారు. అంతా దక్షుని యజ్ఞ వాటికకు చేరుకున్నారు. యజ్ఞం మహావైభవంగా జరుగుతున్నక్కడ సమస్త దేవతలు, మునులు కొలువు తీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినిపిస్తుంది. చూసి పొంగిపోతుంది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయిన వారు, అమ్మవంకవారు గుంపులు గుంపులుగా ఉన్న సతీదేవిని ఒక్కరు వచ్చావా తల్లి అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్లుగా ఊరుకున్న అంతా దక్షుడు అస్సలు పట్టించుకోలేదు.
కన్నెత్తి కూడా కూతుర్ని చూడలేదు. బాధపడింది సతీదేవి. తల దించుకుని నిలబడింది. అంత దూరం నుంచి తల్లి గమనించిందని పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది. వచ్చావా తల్లి? రావేమో అనుకున్నాను అంది. ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు అంది. చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది. తల్లి ఎప్పుడైతే సతీని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకొని తోబట్టువులంతా చుట్టుముట్టారామెను. అభిమానంగా పలకరించారు. రారా అంటూ సరసున కూర్చోబెట్టుకొని సిద్ధపడ్డారు. కూర్చోలేదు సతీ. కళ్ళెర్ర చేసుకొని నిలబడింది. ఆ అమ్మ అక్కున చేర్చుకుంది. తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి. తోబుట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు. వారందరినీ పేరు పేరున పిలిచి తన భర్తని తండ్రి పిలవకపోవడాన్ని భరించలేకపోయింది ఆమె. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకొని తెరిచింది. నిప్పు కణాల్లాగా, నెత్తురు చుక్కల్లాగా సతీదేవి కన్నీటి బొట్లను జలజల నేలరాలాయి. చూశారాది బ్రహ్మదులు కోపంతో ఊగిపోయారు. దక్షుణ్ణి మరించేందుకు కత్తులు దూశారు. వారిని వాదించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా పలికింది. మదాంతుడవై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రి. సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడ? అధమాధవుడు నువ్వెక్కడ? నా భర్తకు అమిర్భాగం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికి ఇంతకింత అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకు ఈ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలివేస్తాను. పవిత్రురాలను అవుతాను. అయోమయంగా ఆందోళనగా చూస్తూ మునులను దేవతలను కడగంట చూసి కుశలపరిచింది సతీదేవి. ఇక ఉత్తర దిశగా కూర్చొని కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుడి అధీనం చేసి నవరంధ్రాల్లో బంధించింది. మహాయోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని అవలంబించింది. పంచ ప్రాణాలను వాటి మూల స్థానంలో ఉంచి కదిలించింది. దాంతో సమాజ స్థితిలో ఉన్న ఆమె శరీరం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది. ఆమె అలా దహనమైపోవడమేంటి? ముల్లోకాల్లోనూ ఆహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటి కంపించింది. దక్షుణ్ణి అంతా అసహించుకున్నారు. ప్రౌఢులు మరిక ఆగలేదు. యజ్ఞ వాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. ఇది భృగు మహాముని గమనించి ఋషులను కాపాడేందుకు దక్షిణాగ్నిలో ఆవిచార హోమం చేశారు. ఆ హోమ ఫలితంగా భృగునామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొలువులని ఆయుధాలుగా ధరించి దండెత్తి వచ్చిన ప్రజలను ఎదుర్కొన్నారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టారు. యోగ సమాధిలో ఉన్న శివుడికి సంతకంతా తెలిసింది. ఈ యోగతాలు సతీదేవి మహాత్యాగం ప్రమదుల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడతడు. కళ్ళు తెరిచి చూశాడు. దిక్కున లేచి నిల్చున్నాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సును జట ఒకటి తెంచి భూమిపైకి విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తూ ఉండగానే జడ నుంచి మంటలు చెలరేగాయి. అంతెత్తున లేచాయవి. ఆకాశాన్ని దహించినట్టుగా నాలికలు చాపాయి. ఆ మంటల్లో నుంచి వీరభద్రుడు పుట్టాడు. వీరి చేతులు భయంకరంగా కూరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరుగుతున్న 3 కళ్ళు, అగ్నిజ్వాలలా ఎగిసిపడుతున్న జడలు, 1000 చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరవీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. దేవా ఆజ్ఞ అన్నాడు. తక్షణం నువ్వు ప్రమద గణాలతో బయలుదేరి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడ ఎదురుండదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు శివుడు. లేచి నిల్చున్నాడు వీరభద్రుడు. శివుడికి ప్రదక్షిణం చేశాడు. పెద్దగా కేక పెట్టాడు. అతడి కేకకి సకల లోకాలు తల్లడిల్లాయి. గాయాల పాలై కసితో ఉన్న ప్రమద గణాలను చూశాడు. పదండి అన్నట్టుగా కళ్ళెగరేశాడు.
కదిలాడు అక్కడి నుంచి. వీరభద్రుడు నడుస్తుంటే మృత్యుజువులు జగమంతా కూడా నిండిపోయింది. దక్షుని యజ్ఞ వాటికకు చేరుకున్నాడతడు. వీరభద్రుని చూస్తూనే దక్షుడు సహా దేవతలు, మునులు గజగజ వణికిపోయారు. వీరభద్రుడిని అంద చూసుకుని ప్రమదులు రెచ్చిపోయారు. యజ్ఞశాలని ధ్వంసం చేశారు. హోమకుండాన్ని చల్లార్చారు. వేదికలని పెకలించి వేసేశారు. హోమద్రవ్యాలని విసేశారు. మునులను దేవతలను కసిదీర కొట్టి తిట్టి బాధించారు. కళ్ళెదుట భర్తలు చావు దెబ్బలు తింటూ ఉంటే చూడలేక సురంగలు చేతుల్లో ముఖాలు దాచుకొని పరిగెత్తారు అక్కడి నుంచి. యజ్ఞవాటిక అంతటినీ శ్మశాన వాటికలాగా చేసి భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. వెన్నంచి పాడిపోతున్న దక్షుడి చేతులు చాచి అందుకున్నాడు వీరభద్రుడు. బంతిలా అతన్ని కింద పడేశాడు. లేవకుండా అతని రొమ్మె మీద కాలు ఉంచి మట్టిని తొక్కినట్టుగా తొక్కి పడేశాడు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగిపడ్డ శిరస్సును చేతిలోకి తీసుకొని చూసి ఆనందించి దానిని దక్షిణాదిలో హోమంలో వేసేశాడు. దక్ష సమాహారంతో వచ్చిన పని అయిపోయింది. ప్రమదులతో మరలిపోయాడు వీరభద్రుడు. కైలాసానికి చేరుకున్నాడు. సతీ వియోగం తత్తుడైన శంకరుడు విరాహ తాపంతో కైలాస శిఖరంపై ప్రారంభించాడు. అదే సమయంలో తారకుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు. పుట్టిన ప్రతి పాని గిట్టక తప్పదు. సురులకు తప్ప అసురులకు ఆ వరం ఇవ్వకూడదు కాబట్టి మరేమైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. సరే అన్నాడు తారకుడు. శివుడికి పుట్టిన సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించినటువంటి వరం కోరుకున్నాడు తారకుడు. ఎందుకంటే శివుడు భార్య సతీదేవి నీ పిల్వని పేరాంటానికి వెళ్ళి తన పుట్టినింట భర్తకు జరిగిన అవమానానికి తట్టుకోలేక యోగాగ్నిలో దహించుకుపోవడంతో శివుడు సతీ వియోగ దుఃఖంతో విరక్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో శివుడికి పుత్రుడు పుట్టడం అసంభవం కాబట్టి తన మరణం కూడా అసంభవమే అన్న ధీమాతో ఆమె విధమైన వరం కోరుకున్నాడన్నమాట. సరే అన్నాడు బ్రహ్మ. అసుర జన్మ కావడాన పుట్టుకతోనే సంక్రమించిన బలానికి ఈ వరబలం తోడు కావడంతో తను ఎవరు జయించలేరు అన్న ధీమాతో తారకాసురుడి ఆగడాలు తట్టుకోలేని విధానంగా తయారయ్యాయి. వాటికి మిత్రుడైన సూరపద్ముడు కూడా జతయ్యాడు. ఇద్దరూ కలిసి దేవతలను, మానవులను, మునులను, సాధు ప్రాణులందరినీ కూడా నానా హింసలకు గురి చేయసాగారు. దాంతో అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. తమను ఆ దృష్టి నుంచి కాపాడమని. ఆ రాక్షసుడు నొసట రాత రాసిన విధాతకు తెలియదా వాడిని ఎలా సంహరించాలో? దేవతలకు ఒక ఉపాయం చెప్పాడాయన. శివుడికి పుట్టబోయే కుమారుడు తప్ప వీడిని మరెవరూ సంహరించలేరు కాబట్టి మనందరం కలిసి శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మరణించాలి. అప్పుడు మన పని సులువు అయిపోతుంది అన్నాడు బ్రహ్మ. దీంతో అందరూ కలిసి శివుడి దగ్గరికి చేరి పరమేశ్వరుడికి తమ మొరను వినిపించారు. లోక కంటకుడైన తారకాసురుడు వరగర్వంతో మదిలేని దురాగతాలకు పారిపడుతున్నాడు. అతన్ని సంహరించగల పుత్ర సంతతిని పొందడం కోసమైనా వివాహానికి అంగీకరించవలసిందిగా దేవతలు ప్రార్థించారు. వారి ప్రార్థనలు విని కూడా పరమేశ్వరుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తపస్సు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో దిక్కుతోచని బ్రహ్మాది దేవతలు వైకుంఠానికి వెళ్ళి తమ దుస్థితిని వెల్లడించారు. అప్పుడు విష్ణువు దేవతా వర్గంతో కలిసి పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుడికి భార్య కాగదలిచిన శక్తి స్వరూపిణి అయిన కాంతగా అవతరించవలసిందిగా దేవతలందరూ కూడా దేవుని ప్రార్థించారు. వారి ప్రార్థనలు ఆలకించిన జగన్మాత దేవతలకు అభయాన్ని ఇచ్చింది. అమిత భక్తితో చిరకాలంగా తన్ని సేవిస్తున్న హిమవంతుడి పుత్రికగా జన్మించగలనని ప్రకటించింది. ఆ మాటలకు హిమవంతుడు ఉప్పొంగిపోయాడు. అమ్మా, నా ఎంట బిడ్డగా జన్మిస్తానని ఆగ్రహించావు. అయితే బిడ్డగా జన్మించిన నిన్ను నేను అర్థం చేసుకొని తగిన విధానంగా ప్రవర్తించగలన వివాహాన్ని ప్రసాదించమని హిమవంతుడు దేవిని ప్రార్థించాడు. అంతటా ఆమె హిమవంతుడికి భక్తి, జ్ఞాన, వైరాగ్య, యోగ సాధనలను వివరించింది. ఈ విధంగా సతీదేవి పర్వతరాజైన హిమవంతుడికి పుత్రికలాగా పుట్టింది. పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అయిందామె.
ఆమెకు చిన్నప్పటి నుండి శివుడంటే వల్లమాలిన భక్తి. ఆ భక్తి కాస్త ఆయన్ను పరిణయం చేసుకోవాలి అన్నటువంటి అనురక్తిగా మారింది. సాక్షాత్తు పరమశివుణ్ణి పతిగా పొందాలి అంటే మాటల మరి. అందుకే తపస్సు చేయడం మొదలుపెట్టింది. దీంతో దేవతలు శివుణ్ణి వైరాగ్యం నుంచి సంసార జీవనం వైపు మళ్లించాలని అనుకున్నారు. అందుకు సమర్థులు ఎవరని విధంగా మన్మధుడు ముందుకొచ్చాడు. మన్మధుడి భార్య రతీదేవి ముందు భర్తను వాదించినప్పటికీ లోక కళ్యాణం కోసం సరే అంది ఒప్పుకుంది. ఇక్కడ సతీదేవి మహావైరాగ్యంలో ఉన్న శివుడి తపస్సు భంగం చేయకుండా ఆయన తపస్సు చేసే ప్రదేశమంతా రోజు చక్కగా అలికి శుభ్రంగా ముగ్గు పెట్టేది. ఆయన ఏమైనా తింటాడేమోనని పళ్ళు తెచ్చి ముంగిట పెట్టేది. ఇలా ఎంతకాలం గడిచినా శివుడు కళ్ళు తెరవనేలేదు. కానీ పార్వతి మాత్రం అన్న పానీయాలు మానేసి కేవలం పండ్లు తింటూ అపర్ణగా మారింది. ఒకరోజు మన్మధుడు కాస్త ధైర్యం చేశాడు. తన చెలికాడైన వసంతుణ్ణి తోడు చేసుకుని పూల బాణాలతో శివుణ్ణి తపస్సు నుంచి మళ్లించి ఆయన కోపాగ్నిలో కీలలో బూడిదయ్యాడు. ఆ తర్వాత జరిగిందంతా గ్రహించిన శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి జన్మించాడు. ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి అధిపతిగా తారకాసురుణ్ణి సంహరించాడు. యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆదియోగి శివుడు ఇంకా పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి మరొకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపాద మస్తకం విభూది రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు భక్తులను మురులను తేరుతున్నాడు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికి అర్థం కాని ఏదో ఒక భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. మీనాదేవి పార్వతీ తల్లి పెళ్లి కొడుకును చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఎలా ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. నాకు కావాల్సింది మీరు. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరణ చేసుకొని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడ చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నిల్చుంటే గుర్రం తలతో సమానంగా ఉండేదట. శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశం ఎక్కడ, వారు ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వంశ వృక్షం నుంచి చెప్తారు. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు హిమాలయ పర్వత ప్రాంతానికి రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతేమిటి అని అడిగారు. శివుడు మౌనంగా అలాగే కూర్చొని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదు. పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరు లేరు. వారిలో అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురు తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టు పూర్వతాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడివాడో ఎవరికి తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను అంటూ కోపంతో లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడు. ఏకతార అనేది ఒకటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఏకతారతో టంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఏకతార ఎందుకు వాయిస్తున్నారు అని అడగ్గా నారదుడు ఇలా పలికాడు. ఇదే అతడి మూలం. అతడికి తల్లి లేదు, తండ్రి లేడు. అయితే మరి అతడికి మూలమేది అంటే టంగ్, ఆయన మూలనాదం. ప్రకంపన నాదం నుంచి ఆయన ఆవిర్భవించాడు.
ఆయనకు తల్లిదండ్రులు లేరు. తాత ముత్తాతలు, అసలు వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభువు, స్వయంగా సృష్టించుకున్నవాడు. పూర్వతరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన. ఆయన అలా పలకగా రాజు మండిపడుతూ ఉన్నాడు. ఆయన వివాహం జరిగింది. శివుడు వివాహం గురించి తెలుసుకున్న విష్ణువు, బ్రహ్మ ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు. మరో విశేషం ఏంటంటే ఈ వివాహానికి కార్యక్రమాలన్నింటినీ విష్ణువు చూసుకుంటే వివాహంలో పండితుడుగా బ్రహ్మ వ్యవహరించాడు. ఈ వివాహానికి ముందు శివుడు, విష్ణువు, బ్రహ్మ ఆలయానికి దగ్గరలో ఉండి చిన్న గుంతలలో స్నానాలను ఆచరించారట. అందుకే వాటిని రుద్రకుండ, విష్ణుకుండ, బ్రహ్మకుండ అని పేర్లు వచ్చాయి. వివాహ మహోత్సవ సమయంలో బ్రహ్మ మంత్రాలు చదువుతూ బ్రహ్మసులు ఏర్పరిచినట్టు ఆధారాలు ఉన్నాయి. పూర్వం కావేరీ నది పవిత్రమైన చోళ దేశంలో ఒకానొక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను భార్యతో కలిసి శివభక్తులకు సేవలు చేయమని పరమావధిగా సేవలు చేస్తుండేవాడు. శివభక్తుడు భోజనం చేసిన తర్వాతే తాము భోజనం చేయాలి అని వ్రతాన్ని పెట్టుకొని దాన్ని అనుసరిస్తూ ఉండేవాడు. శివభక్తుల మందు తాను ఒక చిన్నవాడిగా, సామాన్యుడిగా భావించి వారికి సపరిచర్య చేస్తూ రావడం వల్ల అతనికి చిరుతొండనార్ అని పేరు లోకంలో ప్రసిద్ధమైనది. ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా అతడికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి సిరియాల దేవుడు అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు నారాయణ్. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు చిరుతొండ నారాయణ్ భక్తిని పరిచయం చేసి అతన్ని తన కరుణా కటాక్షాలతో అనుగ్రహించాలి అనుకున్నాడు ఆ మహాశివుడు. దీంతో మహాశివుడు భైరవ యోగ వేషాన్ని ధరించి ఆ గ్రామానికి చేరుకున్నాడు. చిరుతొండ నారాయణ్ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి అని పలికాడు. వెంటనే చిరుతొండ నారాయణ్ భార్య ఇంటి లోపల నుంచి బయటకు వచ్చి, స్వామి, నా భర్త శివభక్తులకు ఆహారాన్ని సమర్పించిన తర్వాతే ఆహారాన్ని తీసుకొని నియమాన్ని కలిగినవాడు. ఈరోజు భక్తులు ఎవరో మా ఇంటికి రానందున వాళ్ళని వెతుక్కుంటూ ఆయన బయలుదేరాడు. వారు మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తారు. మీరు ఇంటి లోపలికి వచ్చి ఆశీను కండి అని ప్రార్థించింది. దీంతో భైరవ వేషధారి అయిన శివుడు ఇలా పలికాడు. నేను చిరుతొండ నారాయణ చూడడానికి ఇక్కడికి వచ్చాను. వారు లేనప్పుడు ఇంట్లోకి నేను రాను. ఇక్కడే గణపతి సమీపంలో అత్తి చెట్టు కింద కూర్చొని ఉంటాను. నీ భక్తి ఇంటికొస్తే నేను అక్కడ ఉన్నట్టు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక శివభక్తుల కోసం అన్వేషిస్తున్న వెళ్ళిన చిరుతొండ నాయనార్ ఎవరు కలవకపోవడం వల్ల నిరాశతో ఇంటి దారి పట్టాడు. భర్తను చూడగానే అతని భార్య ఇలా పలికింది. మీరు బయటకు వెళ్ళినప్పుడు శివభక్తుడు ఒకరి ఇంటికి వచ్చారు. అతను ప్రస్తుతం గణపతి స్నానం దేవాలయంలో అత్తి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే అత్యంత ఆనందంతో చిరుతొండ నాయనార్ వేగంగా అక్కడికి వెళ్ళి ఆ భైరవునికి నమస్కారం చేసి ఇలా పలికాడు. స్వామి, మీరు మా ఇంటికి వచ్చి ఆహారాన్ని స్వీకరించాలని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఆ మాటలకు యోగి ఇలా పలికాడు. నేను 6 నెలలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను. పశువుల మాంసాన్ని ఆహారంగా ఇస్తే దాన్ని మాత్రమే నేను తింటాను. ఇది నా పద్ధతి అన్నాడు. ఆ మాటలకు చిరుతొండ నాయనార్ ఇలా పలికాడు. స్వామి, మీరేమీ సందేహం పెట్టుకోవద్దు. నా దగ్గర పశువులు, దున్నపోతులు, పొట్టేళ్ళు, మేకలు మందలుగా ఉన్నాయి. వాటిలో మీకు ఏది కావాలో చెప్తే త్వరగా దాన్ని వండి మీకు ఆలస్యం చేయకుండా నేను వడ్డిస్తాను అని చెప్పారు. దాంతో చిరుతొండ నాయనార్ ప్రేమపూర్వకంగా మాట్లాడడం విన్న శివయోగి ఇలా పలికాడు. చిరుతొండ నాయనార్, నేను తినడానికి అడిగింది నువ్వు అనుకున్నట్టు పసుపు మాంసం కాదు. మానవ మాంసాన్ని నేను అడిగాను. మానవ మాంసాన్ని మాత్రమే నేను ఆహారంగా స్వీకరిస్తాను. అది కూడా 5 సంవత్సరాలలోపు పసి బాలుడై ఉండాలి. శరీర అవయవాలను ఎలాంటి లోపము లేనివాడై ఉండాలి. అటువంటి మాంసాన్ని మాత్రమే నేను తింటాను. అంతేకాదు ఆ పిల్లవాడు తల్లిదండ్రులకి ఒకే ఒక కొడుకై ఉండాలి.
ఆ పిల్లవాడిని తండ్రి నరుకుతూ ఉండగా తల్లి గట్టిగా పట్టుకోవాలి. ఇద్దరు ఈ పని సంతోషంగా చేయాలి. కంట్లో ఒక్క కన్నీటి బొట్టు కూడా కింద రాలకూడదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బాధపడితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది కదా. ఈ విధంగా వాది మాంసం నేను తింటాను అన్నాడు. ఆ మాటలకి చిరుతొండ నాయనార్ ఇలా పలికాడు. స్వామి, అదేమంత కష్టమేమీ పని కాదు. మీరు మా ఇంట్లో భోజనం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వెళ్ళి వంట చేస్తాను అని చెప్పి వేగంగా ఇంటికి తిరిగి వచ్చాడు నాయనర్. భర్త రాక కోసం ఎదురు చూస్తున్న నాయనర్ భార్య గుమ్మం ముందు ఎదురు చూస్తూ నిలబడి ఉంది. భర్తను చూడగానే ఆమె ఎంతో సంతోషించింది. వెంటనే భర్త భార్యతో ఇలా పలికాడు. శివయోగి మన ఇంట్లో భోజనం చేయడానికి సమ్మతించాడు. ఒక చిన్న పిల్లవాడిని చెప్పి ఆ మాంసాన్ని వండి అతనికి వడ్డించాలి. అతను 5 సంవత్సరాలలోపు బాలుడై ఉండాలి. అది జరిగిందంతా చెప్పాడు. ఇక భార్య భర్త మాటలకు సమ్మతించి ఆలస్యం చేయకుండా గురుకులానికి వెళ్ళిన తన కుమారుణ్ణి పిలుచుకురండి అని కోరింది. భార్య మాటలకు సంతోషించి నీలకంఠ నాయనార్ గురుకులానికి వెళ్ళి కుమారుణ్ణి ప్రేమతో పూజాల మీద ఎక్కించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇక తల్లిదండ్రులు ప్రేమతో చివరిగా కుమారుడికి స్నానం చేయించారు. తల దువ్వారు. కొత్త బట్టలు తొడిగి చక్కగా అలంకరణ చేశారు. శివభక్తుడికి మాంసం చేయాలని చెప్పి తల్లి కుమారుడైన సిరియాల దేవుణ్ణి కాళ్ళను చేతులను తన 2 చేతులతో గట్టిగా పట్టుకోగా చిరుతొండ నాయనార్ కత్తితో దేహాన్ని ఖండించారు ప్రారంభించాడు. తల్లిదండ్రులు సంతోషంగా చేస్తున్న ఈ పనులు చూసి కుమారుడైన సిరియాల దేవుడు కూడా సంతోషంగా చిరునవ్వు చిందించాడు. ఇక చిరుతొండ నాయనార్ తల మాంసము వంటకు పనికిరాదని భావించి దాన్ని భద్రపరచమని చెప్పి మిగిలిన శరీర భాగాలను వేరువేరుగా వంటలుగా వండి ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక చిరుతొండ నాయనార్ సంతోషంగా భైరవయోగి ఉన్న చోటకు వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, మీరు కోరినట్టుగా ఆహారాన్ని సిద్ధం చేశాము, భోజనానికి దయచేయండి అని అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. విశాలమైన అరటి ఆకును శివయోగి ముందు పరిచి వండిన వంటకాలను వరుసగా వడ్డించారు. వాటిని చూసిన శివయోగి ఇలా పలికాడు. నేను చెప్పిన విధానంగా శరీరాల్లోని అన్ని భాగాలు వండారా అని ప్రశ్నించాడు. ఆ మాటకు ఆ దంపతులు ఇలా అన్నారు. తల మాంసాన్ని మీరు తినండి భావించి దాన్ని మాత్రం వండకుండా వదిలేశామని చెప్పారు. దానికి శివయోగి, అయ్యో, ఎంత పని చేశారు, నేను ఇష్టంగా తినేదే తల మాంసం అనగానే ఆ దంపతులు ఎంతో బాధపడి తలను రోట్లో వేసి దంచి మాంసంగా వండి వడ్డించారు. అప్పుడు భైరవయోగి మరొక నిబంధన పెట్టాడు. అది ఏంటి అంటే, నాకు ఒంటరిగా కూర్చొని తినే అలవాటు లేదు. మీకు కొడుకు ఉంటే అతన్ని పిలవండి, నాతో కలిసి భోజనం చేస్తాడు అని ఆజ్ఞాపించాడు. అతను ఎక్కడా లేడని చిరుతొండ నాయనార్ చెప్పగా యోగి ఇలా అన్నాడు. లేదు, ఈ కొడుకు ఇక్కడికి వస్తేనే నేను భోజనం చేయడానికి సాధ్యమవుతుంది. కాబట్టి నీ కుమారుణ్ణి గట్టిగా పిలవమని చెప్పాడు. ఆ విధానంగా దంపతులు శివయోగి చెప్పినట్టుగా గట్టిగా సిరియాల దేవుణ్ణి పిలవగానే సిరియాల దేవుడు గురుకుల ఆశ్రమం నుంచి వస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక తల్లి తన కొడుకు రావడం వల్ల అతన్ని ఆలింగనం చేసుకొని భర్త చేతిలోకి అందించింది. కొడుకు రావడం వల్ల ఇక స్వభక్తుడు ఆహారాన్ని స్వీకరించాడు. వెంటనే భైరవ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. వెంటనే శివపార్వతులు అక్కడ ప్రత్యక్షమై వారి భక్తికి మెచ్చి ఆ ముగ్గురికి శివ సాహిత్యాన్ని పలికించారు. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు నగరానికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి అక్కడున్న ప్రాచీన శివలింగాన్ని ఆరాధించేవాడు. శాస్త్ర ప్రధానంగా శివుడికి నిత్యము పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ని దివ్యంగా పూజించేవాడు. పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు, ఈ విధానంగా అడవిలో ఉన్న ఆ శివలింగాలు నంది చేత
రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజించబడింది. ఒకనాడు అడవి మృగాలు వేటాడి కిరాతకుడు వేటాడుతూ అక్కడికి వచ్చాడు. శివలింగం ఉన్న ఆ ఆలయం కనిపించింది కిరాతకుడికి. కిరాతకుడు అంటే వేటగాడు. అక్కడికి వచ్చేసరికి కిరాతకుడిని ఎంతో దాహం వేసింది. అటు ఇటు చూశాడు. దగ్గరలోనే ఒక సరోవరం కనిపించింది. ఒడ్డున తన సామానులు పడేసి సరస్సులోకి దిగి కాలు కడుక్కున్నాడు. కొంత నీటిని నోటిలో ఉంచుకొని బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే శివలింగం కనిపించింది. రకరకాల రత్నాలతో పుష్పాలతో కనిపించింది. దాంతో కిరాతకుడు సరాసరి శివలింగం దగ్గరికి వచ్చి అక్కడున్న రత్నాలను పక్కకు తోసేసి తాను నోటిలో తెచ్చిన నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. ఆ పక్కనే బిల్వ వృక్షం ఉంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద పెట్టాడు. అలాగే వేటాడి తెచ్చిన మాంసం ముక్కలని బయటకు తీసి నైవేద్యం పెట్టాడు. ఇలా తనకు తోచిన రీతిలో శివపూజ చేసిన ఆ కిరాతకుడు ఇలా అన్నాడు: స్వామి శంకర, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా, ప్రతిరోజు నీకు పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అని వేడుకున్నాడు. ఈ విధానంగా ప్రతిరోజు కిరాతకుడు అక్కడికి వచ్చి ఈ విధంగా పూజలు చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని అక్కడికి వచ్చిన నంది చూశాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేసి ఉంటాను, నా పూజలో ఏదో లోపం ఉండి ఉంటుంది, నేను చేసే పూజ స్వామికి నచ్చలేదేమో, ఇదంతా నా దురదృష్టమని చింతిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. నంది దీనంగా ఉండడం చూసి ఆయన పురోహితుడు ఇలా అడిగాడు: అయ్యా, తమరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. దానికి నంది ఇలా పలికాడు: ఓ బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివ పూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుడి ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసిన పూజనంతా ఎవరో చిందరవందర చేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యంగా పెట్టిన వాడెవడో నాకు తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు నంది. దానికి పురోహితుడు ఇలా అన్నాడు: అయ్యా, తమ ఏం బాధపడకండి. రేపు పొద్దుట నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాము. ప్రతిరోజు వచ్చి నీ పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందామని ధైర్యం చెప్పాడు. ఆ విధానంగా ఆ మర్నాడు ఇద్దరు కలిసి వనంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేశాడు. తర్వాత యథావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజలు కూడా వైభవంగా చేశాడు. ఇలా 2 జాముల కాలం గడిచింది. అప్పుడు ఆ సమయంలో మహాకారుడిలాగా నల్లగా ఎత్తుగా ఉన్న కిరాతుడు చేతిలో ధనస్సు బాణం పట్టుకొని అక్కడికి వచ్చాడు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కిరాతకుని చూసి నంది భయపడిపోయాడు. అతనితో పాటు పక్కన ఉన్న పురోహితుడు అతని బృందం కూడా వణికిపోయారు. అప్పుడు కిరాతకుడు రోజు చేసినట్టే ఎవరిని పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసిన పూజా ద్రవ్యాలను పక్కకు తోసేసి పొక్కిట్లో నీరు తెచ్చి లింగంపై వేసి మాంసం నైవేద్యంగా స్వామికి సమర్పించారు. బిల్వ ఆకులు తెచ్చి లింగంపై వేశాడు. ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిలో తని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్నంతా చూసిన నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. దీంతో నంది తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెప్పి, ఓ విప్రులారా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు పండితుడు నందితో ఇలా అన్నారు: అయ్యా, నువ్వు ఎంతో పవిత్రంగా పూజ చేసి ఆ శివలింగం ప్రతిరోజు పాడు చేయబడుతుంది. ఇక శివలింగం అక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకువచ్చి మీ గృహంలో ప్రతిష్ఠించండి. ఇదేమీ మీకు శ్రేయస్కరం అని సెలవిచ్చారు. నంది పురోహితుల మాట ప్రకారం వనంలో ఉన్న లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా రత్నాలతో పూజించాడు. అప్పుడు ఆ సమయంలో
వనంలో కిరాతకుడు శివలింగాన్ని పూజిద్దామని మర్నాడు అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఒక్కసారిగా కిరాతకుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. దాంతో అతను ఇలా అన్నాడు: ప్రభు, శివ, శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నిన్ను చూడకపోతే నా మనసు ఎంతో బాధపడుతుంది. ప్రభు, దయచేసి నన్ను కరుణించి నాకు కనిపించు. నీవే రాకపోతే నా ప్రాణాల్ని వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అని తీవ్రంగా విలపించాడు. అయితే శివుడు కనిపించలేదు. అయితే అన్న మాట నిలబెట్టుకోవాలని భావించిన కిరాతకుడు తన గోళ్లతో గుండెని చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండె తెచ్చాను, ఇప్పటికైనా రా అని పిలిచాడు. ఇక వెంటనే లోపల పేగుల్ని, మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసి గోతిలో వేశాడు. అదే విధానంగా శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీరు తెచ్చి ఆ గోతిలో పోశాడు. ఈ విధంగా ఓపిక నశించి రక్తం ధారలా కారిపోతుండగా అలాగే నేలపై కుప్పకూలిపోయాడు కిరాతకుడు. ఇంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమద గణాలతో సహా శివుడు ప్రత్యక్షమయ్యాడు. జటాజూటములతో చంద్రకాంతిని దర్శించిన శివుడు కిరాతకుడు చేపట్టుకొని పైకి లేపి అతని గాయాలు పోగొట్టాడు. ఎంతో ప్రేమగా ఇలా అన్నాడు: కిరాత, నువ్వెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగినది. నీవు ఎన్నో పూజలు చేశావు. నా కోసం ప్రాణాలు సమర్పించడానికి సిద్ధపడ్డావు. నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక రుద్రుడి మాటలు వినగానే కిరాతకుడికి ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు, నేను నీ దాసుని. నాకు జన్మజన్మల్లో నీ మీద అచంచలమైన భక్తి ఉండేలాగా అనుగ్రహించు. నీవే నాకు తల్లి, నీవే నాకు తండ్రి, నీవే నాకు గురువు, నీవే నాకు దైవం, నీవే నాకు బంధువు, నీవే నాకు నాకు నీవు తప్ప ఎవరు అక్కర్లేదు. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. నిన్ను దర్శిస్తే చాలు అని వినయంగా పలికాడు. నిష్కల్మషమైన కిరాతుడి భక్తికి శివుడు చలించిపోయి అతన్ని తన శివ మందిరానికి ద్వారపాలకుడిలాగా నియమించాడు. అదే సమయంలో దేవదుందువులు పోగాయి. ఆ ధ్వని పక్కనే ఉన్న నంది ఇంటి దాకా వినిపించింది. వనంలో నుంచి దివ్యమైన ధ్వనులు వినిపించేసరికి నంది ఎంతో ఆతృతగా అక్కడికి పరుగున వచ్చాడు. అక్కడ ఎదురుగా తన్ముడైన కిరాతకుడు కనిపించాడు. ఎంతో అద్భుతం జరిగిందని నందికి అనిపించింది. వెంటనే కిరాతకుడు చేతులు పట్టుకుని, అయ్యా, నీవు కూడా నాలాగే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడు అనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరికి తీసుకువెళ్ళు. ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించు అని ప్రార్థించాడు. నంది ప్రార్థన విన్న గుణవంతుడైన కిరాతకుడు నంది చెయ్యి పట్టుకొని శివుడి దగ్గరికి తీసుకువచ్చి శివుడికి చూపించి, శివ, ఇతడు నంది అని వైద్యుడి ప్రతిరోజు మిమ్మల్ని రత్నాలతో పూజిస్తాడు. ఇతడు నా మిత్రుడు అని పరిచయం చేశాడు. కిరాతకుడు మాటలు విన్న శివుడు, కిరాత, ఈ నంది ఎవరు నాకు తెలియదు. కల్లా కపటం తెలియని నీవే నిజమైన భక్తుడివి. నీవే నా మిత్రుడివి. ఎలాంటి స్వభావ దురహంకారం లేనివాడే నా నిజమైన భక్తుడు. అంతేకాని స్వార్థంతో కూడిన వాడు కాదు అని చెప్పాడు. అప్పుడు కిరాతకుడు, ప్రభు, నేను నీ స్నేహితుని అన్నావు కదా, ఇతడు నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడే. ప్రభు, దయచేసి నాతో పాటు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థించాడు. ఇక కిరాతుని మాటలు కాదనలేక శివుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరించారు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వచ్చింది. అప్పుడు ఇద్దరు కలిసి దాన్ని ఎక్కి సరాసరి కైలాసానికి చేరుకున్నారు. అక్కడ కైలాసంలో వీరికి ఘన స్వాగతం లభించింది. వారందరికీ కైలాసం చేరగానే శివుడి స్వారూప్యం లభించింది. వారు శివుడిలాగా మారిపోయారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ పరమ భక్తితో నిన్ను మెప్పించారు. వీరి జీవితం ఎంతో ధన్యమైనది. వీరిద్దరిని ఏ కార్యంలోనే నియమిస్తే బాగుంటుంది అని అడిగింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వర్లకు నమస్కారం చేసి, ప్రభు, మేమిద్దరం మీ ద్వారానికి కాపలా ఉంటాం. దయచేసి
మాకా సేవ భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరారు. వారి భావాన్ని తెలుసుకున్న మహాశివుడు, అలాగే మీరిద్దరూ ఇక్కడే ఉండి నన్ను సేవించండి అని తెలియచేశాడు. ఆ రకంగా కిరాతకుడు మహాకారుడిగా నందిగా కైలాసానికి చేరుకుని శివద్వారానికి రక్షకులుగా ఉంటూ నిత్యము ఆయన్ని సేవిస్తూ ఉండేవారు. తాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవాడు, గుడ్డివారు, మూగవాడు, కుంటివారు, గుణం లేనివారు, చెడ్డ మనసు కలిగిన వారు, చెడ్డ అల్లుడు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు ఆ దేవాది దేవతడైన ఆ శివుడు సాహిత్యాన్ని తప్పక పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు వారు తప్పకుండా శివ సాహిత్యాన్ని చేరుకుంటారు. ఏ రోజే ఎంతో పవిత్రమైన మత్స్య జయంతి. ఈరోజు మత్స్యావతార కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం మీకు కలుగుతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 6వ కల్పం చివరి రోజుల ద్రవిడ దేశానికి సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు గొప్ప హరిభక్తుడు. ఎల్లప్పుడూ హరిశివుడు మునిగి తేలుతూ ఉండేవాడు. ఎన్నోసార్లు కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ విష్ణువు గురించి తపస్సు చేసేవాడు. సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనే నది ఒడ్డున విష్ణువుకు నీళ్లతో తర్పణం వదిలాడు. అప్పుడు అతని దోసిల్లో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది. వెంటనే ఆ చేపపిల్లను నది నీళ్లను వదిలిపెట్టాడు రాజు. ఆశ్చర్యంగా ఆ చేపపిల్ల రాజుతో ఇలా పలికింది: రాజా, ఈ నదిలో నాలాంటి చిన్న చేపలను తినే పెద్ద పెద్ద చేపలు ఎన్నో ఉన్నాయి. జాలలు కూడా వలలో వేసి నన్ను బంధిస్తారు. నన్ను రక్షించి నీతో తీసుకువెళ్ళు అని ఆ చేపపిల్ల అడగగా, సత్యవ్రతుడు జాలితో ఆ చేపపిల్లని తన కమండలంలో ఉంచి ఇంటికి తీసుకువెళ్ళాడు. ఒక్క రాత్రిలోనే ఆ చేపపిల్ల కమండలమంతా నిండిపోయింది. మరునాడు ఉదయం చేపపిల్ల రాకతో ఇలా పలికింది: రాజా, నేను ఉండడానికి ఈ కమండలం చాలదు. నన్ను ఏదైనా పెద్ద పాత్రలో ఉంచు అంది. అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపపిల్లను పెద్ద కడవలో ఉంచాడు. కాసేపటికి అది కూడా పెరిగి కడవంతా నిండిపోయింది. దయామయుడైన ఆ రాజు దానిని చిన్న నీటి మడుగులో విడిచాడు. అప్పుడు ఆ చేపపిల్ల ఆ మడుగు కంటే పెద్దదై ఇలా పలికింది: రాజా, నేను తిరగడానికి ఈ మడుగు చాలదు అంది. దాంతో రాజు దాన్ని తీసుకొని వెళ్ళి పెద్ద కటాకంలో వదిలిపెట్టాడు. చూస్తూ ఉండగానే ఆ చేప చెరువంతా ఆక్రమించి, రాజా, ఇది కూడా చాలదు అంది. అప్పుడు ఆ రాజు దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో వదిలిపెట్టాడు. అప్పుడు ఆ చేప, రాజా, ఈ సముద్రంలో నన్ను ముసళ్ళు, తిమింగలాలు పట్టి చంపుతాయి. నన్ను రక్షించు అంది. అప్పుడు రాజు చేపతో ఇలా పలికాడు: ఒక్క రోజులో నువ్వు ఆమడ దూరం వ్యాపించావు. ఇంత పెద్ద చేపను నీ ఎవ్వరు చూడలేదు. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు తప్పక భక్తుల్ని కాపాడడానికి చెప్పరూపంలో వచ్చిన విష్ణుదేవుడివి అని నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించి కాపాడు అని ప్రార్థించాడు. ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సముద్రంలో సంచరించడానికి చేపరూపం ధరించిన శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడితో ఇలా పలికాడు: ఓ రాజా, ఈ రాత్రి గడిచిన తర్వాత 7వ దినంలో భూలోకంలో 3 లోకాలు ప్రళయ సముద్రంలో మునుగుతాయి. అప్పుడు నా ఆజ్ఞానుసారం ఒక పెద్ద నావ నీ దగ్గరికి వస్తుంది. నీవు సమస్త ఔషధాలను, విత్తన రాశులను ఆ నౌకపై ఉంచుకొని ప్రళయ సముద్రంలో విహరించు. 7 ఋషులు నీతో పాటే ఆ నౌకలో ప్రయాణం చేస్తారు. వారి శరీరాల నుంచి వచ్చే దివ్యకాంతి నీకు దారిని చూపిస్తుంది. ఓడ సముద్రపు అట్టెలకు దెబ్బతిన ఉంటుందా? మత్స్యరూపం ధరించిన నేను ఏకలతో కూడిన నా రెక్కలు కదిలిస్తాను. శివుడి కాళ్ళకు నావ తిరగబడకుండా నేను పంపిన పెద్ద పాముతో నావను నా తోకకు బంధించు. నావకు ప్రమాదం జరగకుండా ప్రళయరాత్రి ముగిసే వరకు నేను రక్షిస్తూ ఉంటాను. నిన్ను రక్షించడం కోసమే ఈ మేన రూపాన్ని ధరించాడు అని పలికి శ్రీహరి
అదృశ్యమయ్యాడు. ఆ రాత్రి విష్ణు పలికిన మాటలు తెలుసుకుంటూ సత్యవ్రతుడు దర్భల సేపై తూర్పున శిరస్సు ఉంచి పలుకున్నాడు. మరునాడు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భయంకరమైన వర్షం కురవడం మొదలుపెట్టింది. సముద్రాలు పొంగిపొర్లి దేశాన్ని ముంచేశాయి. కల్పాంత కాలంలో ఏర్పడిన ప్రళయంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మదేవుడు బాగా అలసిపోయి నిద్రపోయాడు. అతని ముఖం నుంచి వెలువడిన వేదాలను హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించాడు. వేదాలు దొంగిలించిన హయగ్రీవుడు వాటిని చదవడం మొదలుపెట్టాడు. బయట ప్రపంచంలో ఉండడానికి భయపడి సముద్రంలో ప్రవేశించాడు. వేదాలను దొంగిలించి సముద్రంలో తాకిన రాక్షసుని సంహరించడం, ఔషధాలను, విత్తనాలను రక్షించడం ఆ భగవంతుడైన విష్ణుదేవుడే ప్రస్తుత కర్తవ్యాలు. దీంతో మహావిష్ణువు లక్ష్మ ఆవిడ పొడవైన మత్స్య రూపాన్ని ధరించాడు. ఆ పెనుచేప చిన్న చిన్న రెక్కలను, పెద్ద మీసాలు, పొట్టి తోక, బంగారు రంగు శరీరము, దానిపై అందమైన మచ్చలు, చక్కటి ముఖము, ఒక కొమ్ము కలిగి మిరుమిట్లు గొల్పే చూపులతో విరాజిల్లుతూ సముద్రంలో ప్రవేశించింది. మహామత్స్యమూర్తి రక్షలు రాస్తూ, మీసాలు కదిలిస్తూ, వంటరంగిని మెరిపిస్తూ, కండ్ల కాంతి ప్రసరిస్తూ ప్రళయ జయాలను వేదాల కోసం వెతకసాగింది. సత్యవ్రతుడు భగవంతుని ధ్యానిస్తున్న సమయంలో విష్ణు మాయతో ఒక నావ ఆగి వచ్చింది. అది చూసిన సత్యవ్రతుడు ఉత్సాహంతో దానిపై చాలా ఔషధాలను, విత్తనాలను అమర్చాడు. విష్ణువుని స్తోత్రం చేస్తూ ముళ్ళతో పాటు నావలో కూర్చున్నాడు. శ్రీహరి చెప్పినట్టుగా సముద్రంలో కనబడ్డ పెద్ద పాముతో ఆ ఓడను మత్స్య కొమ్ముకు కట్టేశాడు. భక్తులను ఆదరించి మమ్ము కాపాడు అంటూ మనసులో భగవంతుని ప్రార్థనలో మునిగిపోయాడు. మత్స్య రూపంలో ఉన్న విష్ణుదేవుడు అతని ప్రార్థనలకు సంతోషించి సాంఖ్యయోగంతో కూడిన వేద భాగాన్ని అతనికి బోధించాడు. ముళ్ళతో పాటు సత్యవ్రతుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ప్రళయ రాత్రి ముగిసి తెల్లవారేసరికి ఆ విధానంగా విష్ణువు పెనుచేప రూపంలో తిరుగుతూ ఉన్నాడు. తెల్లవారుజామున విష్ణుమూర్తి వేదాలను బారితో పెట్టుకున్న మొర విన్నాడు. ఉత్సాహంతో తోక ఊగించాడు. శరీరం మెరిపించాడు. సముద్రం గర్భంలో ప్రవేశించి అక్కడ దాగి ఉన్న దుష్టుడు, మహాబలిష్ఠుడు అయిన హయగ్రీవుని చంపేశారు. అంతలో ప్రళయకాలం ఊసిపోయింది. బ్రహ్మ సరస్వతులను నిద్ర లేచారు. తిరిగి సృష్టి చేయడం కోసం కూర్చున్నారు. విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగిచ్చాడు. సత్యవ్రతుడు కాపాడిన ఔషధాలు, విత్తనాలు బ్రహ్మదేవుడికి చేరాయి. బ్రహ్మ తిరిగి చరాచర దృష్టిని చేయడం మొదలుపెట్టాడు. ప్రళయ సముద్రంలో మైమరిచి నిద్రించిన బ్రహ్మదేవుడు ముఖాల నుంచి వెలువడిన వేదాలు దొంగలించిన దుష్ట రాక్షసులను సంహరించడం కోసం రాజర్షి విష్ణు భక్తుడైన సత్యవ్రతుడిని రక్షించడం కోసం మత్స్యావతారం ధరించిన విష్ణుదేవుడి మహిమను తెలియజేసి ఈ పుణ్యకథను శ్రద్ధతో చదివే వారి కోరికను తప్పక నెరవేరుతాయి. వారికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. దీంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణ అలాగే శివపార్వతుల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే.